సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. సాధారణంగా నేడు సమాజంలో దైవ ధర్మం గురించి, దైవ దాసుల గురించి, ఇస్లామియా జీవన విధానం గురించి అనేక రకాలైనటువంటి అపోహలు, అపార్థాలు జనుల హృదయాలలో నిండి ఉన్నాయి. నిజంగా ఓ టోపీ పెట్టుకొని, ఓ గడ్డం పెట్టుకొని బయటికి వెళితే ఆ అవమానకరమైనటువంటి చూపులను కూడా భరించలేనటువంటి పరిస్థితి నేడు సమాజంలో ఎదురైంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కారణం నిజంగా దీన్ని ఆచరిస్తున్నటువంటి మనదే అంటే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సమున్నతమైనటువంటి జీవన విధానమైనటువంటి అల్లాహ్ కోరుకున్నటువంటి ఈ జీవన విధానాన్ని మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడం లేదు, సంపూర్ణంగా మనం ఆచరించడం లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సోదరులారా, నిజంగా ఇస్లాం అంటే లేదా ముస్లిం అంటే నువ్వు వేసుకున్నటువంటి వేషంలోనో, మాట్లాడేటువంటి భాషలోనో దీని లేదు. ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా, పడక మీద తెలిసిన కాడి నుంచి నువ్వు పాడ మీదకి ఎక్కేదాకా జీవితంలో ప్రతి అంశంలో దైవ ధర్మం ఈమెడి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు దైవ గ్రంథానికి, దైవ ప్రవక్త విధానానికి దూరమైపోవటం వల్ల మన సమాజంలో మనలోనే ఆ నైతిక విలువలు లేవు అంటే ఎవరు ఆశ్చర్యపడిన అవసరం లేదు. సూరతు నజ్ములో 53వ సూర 32వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా మంచి మాట, సుబ్హానల్లాహ్, ప్రతి మనిషికి తగిలే విధంగా, ప్రతి మనిషి సంస్కరించబడే విధంగా ఒక మాట చెప్పాడు. హువ ఆలం బికుం ఇజ్ అన్షఅకుం మినల్ అర్ద్ వ ఇజ్ అంతుం అజిన్నతున్ ఫీ బుతూని ఉమ్మహాతికుం. దైవదాసులారా, మానవులారా, మీ గురించి నాకు తెలుసు అన్నాడు. హువ ఆలము, నీ గురించి ఆయనకు బాగా తెలుసు. నీవు నీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుండి కాదు ఏనాడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి నుండి నిన్ను తయారు చేశాడో, ఆదం అలైహిస్సలాం వారి వెన్ను నుండి నిన్ను బయటకు తీశాడో ఆ రోజే నీ గురించి ఆయనకు బాగా తెలుసు అన్నాడు. హువాలం వైజ్ అన్షాకుం మినల్ అర్ద్, ఏ రోజునైతే నేల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను బయటకు తీశాడో, నీవు నీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నావో అప్పటి నుండే నీ గురించి బాగా తెలుసు. ఫలా తుజక్కు అన్ఫుసకుం, నిన్ను గురించి నువ్వు గొప్పలు చెప్పుకోబాక అన్నాడు. నీ పవిత్రతను గురించి నువ్వు కొనియాడకు. నేను మసీదులు కట్టించాను, నేను మద్రసాలు కట్టించాను, నేను ఆ పుణ్యాలు చేశాను, నేను ఈ సత్కార్యాలు చేశాను, నేను అది, నేను ఇది, నేను ఆకాశంలో సూర్యుడిని, నేల మీద చంద్రుణ్ణి. అసలు నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో టోటల్గా ఆయనకు తెలుసు అన్నాడు. నీ వ్యక్తిగత జీవితం ఏమిటో, నీ చీకటి జీవితం ఏంటో, ఎవరితో ఎలా ఉంటున్నావో, ఏ విధంగా సంపాదిస్తున్నావో, ఎక్కడ ఖర్చు పెడుతున్నావో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, భార్య బిడ్డలతో, ఇరుగు పొరుగుతో నీ సంబంధం ఎలా ఉందో నీ గుండె చప్పుడు తెలిసినవాడు. ఫలా తుజక్కు అన్ఫుసకుం హువ అలము బిమన్ ఇత్తకా, మీలో నిజంగా ఎవరు దైవభీతి పరుడో, ఎవరు తక్కువ పరేజ్గారాత్మీనో, పొడుగైనటువంటి చొక్కా మోకాళ్ళ కింద కేసుకున్నంత మాత్రాన, లేదు పైన టోపీ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు తక్కువ పరేజ్గారాత్మీ ఏమీ కాదు. చూడండి, నిజంగా ఎవరికి వాళ్ళు ఆలోచించండి సోదరులారా. ఈ రోజు నా జీవితం ఎలా గడుస్తుంది? నిజంగా నా జీవితంలో ఈ రోజు ఆఖరి రోజు అయితే, క్యాలెండర్లో నాది ఇది ఆఖరి డేట్ అయితే, సమాధిలో నా దగ్గర సమాధానాలు ఉన్నాయా? నా యొక్క ఈ విశ్వాసము, సదాచరణ నన్ను అల్లాహ్ దగ్గర కాపాడుతుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అదీమ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, క్యారెక్టర్ రీత్యా, నైతికత రీత్యా నీవు మహోన్నతమైన శిఖరాలకు అధిరోహించావు అన్నాడు. డ్రెస్ ఏముంది సార్, ఎవరైనా వేస్తారు, భాష ఎవరైనా మాట్లాడతారు, కానీ దైవ ధర్మం నిజంగా నీ గుండెల్లో నెలకొని ఉందా? ప్రతి విషయంలో, ప్రతి చోట నీవు ఆయనకు భయపడుతున్నావా? దైవ ధర్మాన్ని నీ జీవితంలో నీవు ఆచరిస్తున్నావా లేదా? ఎవరికి వాళ్ళు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి తీర్పులు ఇవ్వడం పెద్ద తేలిక, చాలా ఈజీ కదండి.
ఉనో వైసాయి నో వైసాయి మై కైసా హూ. ఎప్పుడైనా ఆలోచించావా? ప్రజల గురించి తీర్పు నువ్వెలా చేస్తావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి ఆచరణ చేస్తున్నాడు విశ్వాసే, స్వర్గం ఒక జానడు లేదా ఒక మోరెడు ఉందనగానే అవిశ్వాస అయిపోయి పాపాలు చేసి నరకంలో వెళ్ళిపోయాడు అన్నారు. మరో వ్యక్తి అలా ఆచరిస్తూ ఉన్నాడు, అవిశ్వాసి, జీవితం మొత్తం అవిశ్వాసంలోనే గడిపాడు. చివరికి నరకం ఒక జానడు లేదా ఒక మోరెడు ఉందనగానే విశ్వసించాడు, తౌబా చేసుకున్నాడు, సదాచరణ చేశాడు, స్వర్గంలో వెళ్ళాడు అన్నారు. నువ్వెవరు అసలు డిసైడ్ చేయడానికి? తీర్పులు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నటువంటి అధికారం ఏంటి? పోనీ నీవెంత? నీ విశ్వాస స్థాయి ఏంటి? సహాబాల పొజిషన్లో ఏమైనా వెళ్ళిపోయావా? జ్ఞానంతో ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఇలా అంటున్నారు, సహచరులారా, మీకు 5 విషయాలు నేర్పిస్తాను. ఈ 5 విషయాలను ఎవరైతే నేర్చుకొని వాటికి ప్రజలకు నేర్పుతారో వారికి ఇహపరాలలో సాఫల్యము, సమున్నతమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. వెంటనే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వాటిని నేర్చుకుంటాను, ప్రజలకు నేర్పిస్తాను అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే చేయి పట్టి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా ఏ విషయంలోనే సరే చేయి పట్టి భుజం తట్టి చెప్తున్నారంటే ఆ విషయంలో ఉన్నటువంటి లోతు అలాంటిది. సోదరులారా, ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది లెక్క కాదు. 30వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు, 36వ సంవత్సరంలో ఈ లోకాన్ని వీడాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన మరణంతో అల్లాహ్ యొక్క సింహాసనమే కంపించింది. ఎవరు సోదరులారా? సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు తఆలా అన్హు 6 సంవత్సరాల తన జీవితంలో అల్లాహ్ యొక్క సింహాసనమే కంపించింది అంటే ఎంతటి సదాచార సంపన్నుడు, ఎంతటి తక్వాపరుడు. ఔస్ ఖజ్రజ్ల తెగ గురించి తీర్పు ఇవ్వడానికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు తఆలా అన్హు వారిని న్యాయమూర్తిగా నియమిస్తారు. సఅద్ వారు ఆశ్చర్యపోతారు, ఏంటి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హాజరీలో ఆయన ముందు నేను తీర్పు చెప్పాలా? ఆయనే పిలుస్తున్నారు రా. ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విషయంలో మీరున్నారు కదా, నేను ఎందుకు తీర్పు చెప్పాలి? నీవే నీ జాతి గురించి చెప్పు అంటారు. సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు తఆలా అన్హు తీర్పిస్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, సఅద్, సప్తాకాశాలపై సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడైనటువంటి అల్లాహ్ ఏ తీర్పు చేశాడో సఅద్ నువ్వు అదే తీర్పు చేశావయ్యా అన్నారు. సుబ్హానల్లాహ్. తన మన భేదం లేకుండా తెలిసిన వాళ్ళ దగ్గర ఒక లెక్క, తెలియని వాళ్ళ దగ్గర మరో లెక్క. అస్తగ్ఫిరుల్లాహ్. డూప్లికేట్ నోట్ సార్. మనం ధర్మాన్ని ఏదో కాలక్షేపంగా ఇలాంటి డ్రెస్సుల్లోనో మాట్లాడే భాషల్లోనో నీకు నచ్చిన విషయాల్లోనో నీవు చేయాలనుకున్న విషయంలోనో నీకు నష్టం కలిగించేది, నీకు ఇబ్బంది పెట్టేది, నీకేదైనా కష్టం కలిగించేది, దాని నుంచి నువ్వు దూరంగా ఉంటున్నావు. సోదరులారా, ఆలోచించండి. చెప్పుకున్నామే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఎన్నో సంవత్సరాలు కాదు జీవించింది ఆయన. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర 4 సంవత్సరాలు. ఏ హదీసు పేరు చెప్పినా, ఏ హదీస్ని మనం రివాజ్ చేసిన అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు. ఎలా నువ్వు బ్రతికావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంతకాలం నువ్వు బ్రతికావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీ జీవితంలో ఎంత మటుకి ఆయన ధర్మాన్ని ఆచరణ చేశావు ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ప్రపంచం గురించి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాల గురించి మనం ప్రాకులాడుతున్నాం. కానీ సహబీలు, తాబైలు, తబతాబైలు ఈ ప్రపంచం గురించి, వీటిలో ఉన్నటువంటి తలుకు బెలుకుల గురించి, వీటి యొక్క వ్యామోహాలకు వారు ఎప్పుడు లోను కాలేదు. సలీం బిన్ అబ్దుల్లా బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా ఉమ్రా కోసం అని చెప్పేసి కాబా దగ్గరకు వెళ్తారు. ఆనాటి గవర్నర్ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ సలీం బిన్ అబ్దుల్లా బిన్ ఉమైర్ని ఎప్పుడైతే చూశారో మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ యొక్క హృదయం ద్రవించిపోతుంది. అంత పేదరికంలో ఉంటాడు. అంటే ఉమర్ రదియల్లాహు తఆలా వారి మనవడు. ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సును చూడగానే అర్థమవుతుంది ఈయన కటిక పేదరికంలో ఉన్నాడు, ఇల్లు గడవనటువంటి స్థితిలో ఉన్నాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వస్తారు. సలీం కాబా దగ్గర ఉంటారు. ఆయన, సలీం, నేను ఈ ప్రాంత గవర్నర్, నీకు తెలుసు కదా, మాలే గనిమత్ నా ఆధీనంలో ఉంది. సలీం, నువ్వేం కోరుకుంటావు అది కోరుకుంటు, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను అంటారు. సలీం ఏమంటారు తెలుసా? మర్వాన్, నేనెక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావు, వెళ్ళిపో.
అదే ఎవరైనా కార్పొరేటరో ఏదైనా కౌన్సిలరో చిన్న ఒక ఎమ్మెల్యేను వచ్చాడు అనుకోండి, ఏం కావాలి అంటే ఇంత లిస్ట్ ఇచ్చేస్తాం మనం, మాకు అది కావాలి, ఇది కావాలి, అక్కడిది కావాలి, ఇక్కడిది కావాలి అని చెప్పి. ఆనాటి గవర్నర్ వచ్చి అడుగుతున్నాడు, ఏం కోరితే అది ఇస్తాను, ఎంత అడిగితే అంత ఇస్తాను వాడుకో అన్నాడు. చెప్పిన మాట, నేను ఎక్కడున్నాను నువ్వు నన్నేం అడుగుతున్నావు అంటే, అల్లా గృహం దగ్గరకు నేను వచ్చింది ఆయన అడుక్కోవడానికి, అయ్యా నిన్నెందుకు అడుగుతాను, వెళ్ళిపో అన్నాడు అంతే. కానీ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ విడిచిపెట్టబుద్ధి కాల. మక్కా యొక్క హుదూద్ ఉంటుంది కదా, హద్దులు. అందుకనే మనం కూడా ఉమ్రాకి వెళ్ళేటప్పుడు హద్దు దాటక ముందే ఎహ్రాం ధరించి వెళతాం. సాలెం ఎట్నుంచి అయితే వెళతాడో మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ వచ్చి ఉంటాడు. హద్దు దాటి అలా అడుగు బయటకు వేస్తాడు. సాలెం ఇప్పుడైనా అడుగు, నువ్వేం కావాలంటే అది అడుగు, ఎంత కావాలంటే అంత అడుగు, నేను నీకు సాయం చేస్తాను అంటాడు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారు తెలుసా, మర్వాన్ ఇహలోకం గురించి అడగమంటావా లేదా పరలోకం గురించి అడగమంటావా? మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అంటారు, సాలెం సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే చెప్పారు కదా, తన కన్న కుమార్తె ముద్దుల గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా, ఫాతిమా ఏమైనా కావాలి అంటే ఇక్కడే అడుగు, దిర్హములైనా దినార్లైనా నా దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇస్తాను, కానీ అల్లాహ్ దగ్గర నేను నీకోసం ఏం చేయలేను, నీ ఆచరణ తప్ప. సాలెం ఆ ప్రవక్త ఇమాముల్ అంబియా అనే తన కన్న కుమార్తె ముద్దుల గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హాకి ఈ లోకంలోనే చేస్తాను, అక్కడ ఏం చేయలేరన్నారు కదా, నేను మటుకి నీకోసం అక్కడ ఏం చేయగలను, ఇక్కడ ఏం కావాలంటే అడుగు నేను ఇస్తాను అంటారు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారు తెలుసా, మర్వాన్ నన్ను ఈ లోకంలోనికి పంపిన వాడి గృహం దగ్గరకు వచ్చే చేతులెత్తి ఈ లోకం గురించి ఏం అడగలేదయ్యా, నిన్నింద అడుగుతాను, వెళ్ళిపో అంటారు. అల్లాహు అక్బర్ కబీరా. ఎప్పుడైనా మన జీవితంలో 24 గంటలు ఎప్పుడు ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగుండాలి, రోగాలు రాకూడదు, ఇబ్బంది పడకూడదు, పిల్లగాడికి సౌదీలో జాబ్ రావాలి, మంచి అమ్మాయికి మంచి సంబంధం రావాలి, 24 గంటలు లోకం గురించి. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా, అల్లాహ్ నాకు హిదాయత్ ప్రసాదించు, ఏ రోజున అడిగావా? వత్తుకా అల్లాహ్ దైవభీతిని ప్రసాదించు, ఏనాడైనా అడిగావా? వల్ అఫాఫ ఆఫియత్ గురించి అడుగు, క్షేమం గురించి అడుగు, పర్వాలేదు. వల్ గినా ప్రాపంచిక వ్యామోహం నుండి దేవా సర్వోన్నతుడా సకల లోకాల పాలకుడా నన్ను కాపాడు, ఏ రోజైనా అడిగావా? హృదయం నిండా ప్రపంచం 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 ప్రపంచం. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం, నైతిక విలువలు నిజంగా ఈరోజు సమాజంలో పూర్తిగా పతనమైపోయాయి, అందులో అనుమానమే లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు చేయబట్టే ఉన్నారు, అంటున్నారు, ఇత్తకిల్లా 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 తకున్ అబదన్నాస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి హరాంలకు దూరంగా ఉండు, అప్పుడు నువ్వు పుణ్యపురుషుడు అవుతావు, అల్లాహ్ యొక్క నచ్చిన దాసుడు అవుతావు అన్న. నువ్వు పుణ్యపురుషుడివి, బుజుర్గ్ ఆద్మీ అంటే పైన పెద్ద టోపీ, లేకపోతే షేర్వాణిలు, లేకపోతే సయ్యద్ ఖాందాన్లో పుట్టడమో లేకపోతే షేక్ ఖాందాన్లో పుట్టడమో దాంతో నీకు పుణ్యపురుషుడివి కాదు, అల్లాహ్ యొక్క దాసుడివి కాదు. ఇత్తకిల్ మహారిం తకున్ అబదన్నాస్. నిషేధాల నుండి, పాపముల నుండి, హరాం నుండి నిన్ను రక్షించుకో. తకున్ అబదన్నాస్, అప్పుడు నువ్వు పుణ్యపురుషుడు అవుతావు. హరాంకి దూరంగా ఉండేవాడు నిజమైనటువంటి తక్వాపరుడు. సోదరులారా ఆలోచించండి, మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ని ఒక ప్రశ్న వేస్తాడు, ఎందుకంటే మూసా అలైహిస్సలాం వారు నేరుగా అల్లాహ్తో మాట్లాడతారు కదా. కాల రబ్బీ ఫఅయ్యు ఇబాదక తకా. అల్లాహ్ అల్లాహ్ ప్రపంచంలో నువ్వు ఎంతో మందికి దైవభీతిని ప్రసాదించావు కదా, అందరికంటే తక్వాపరుడు ఎవరు? ఇప్పుడు నిజంగా మనలో కూడా తక్వా పరేజ్గార్ ఆద్మీ ఉండి ఉంటాడు, అందరిలో తక్వా ఉంది వాళ్ళ లెవర్స్ని బట్టి, కానీ అందరిలో తక్వాపరుడు ఉంటాడు కదా. మూసా అలైహిస్సలాం వారి కోరిక కూడా అదే, అల్లాహ్ భూమండలంలో అందరికంటే తక్వాపరుడు ఎవరు? భూమండలంలో ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని తన కాలం దాకా, ప్రళయం దాకా మూసా అలైహిస్సలాం వారు అదే అన్నారు, అల్లాహ్ ఈ ప్రశ్న నాకు నీకు మధ్య ఉండాలి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవాళికి తెలియజేయాలనుకున్నారు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చెప్పారు. కలయ మూసా అల్లదీ యస్కురు వలా యన్సా. మూసా అందరికంటే తక్వాపరుడు ఎవరయ్యా అంటే అడుగుతుంది అల్లాహ్ యొక్క ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు. అంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఉన్నారు, నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు.
అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరి పేరు చెప్పాల? అల్లది యస్కురు వలా యన్సా. నిజంగా తక్వాపరుడు ఎవరయ్యా అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటాడో. అల్లది యస్కురు వలా యన్సా, ఎప్పుడు నన్ను స్మరిస్తాడో మరియు ఏ విషయంలో నన్ను మర్చిపోడో వాడు నిజమైన తక్వాపరుడు. మసీదు నుంచి బయటకు వచ్చావంటే నీకు అల్లా గుర్తే ఉండడు. రంజాన్ అయిపోయిందంటే తిరిగి మళ్ళీ రంజాన్ దాకా నీకు అల్లానే గుర్తుండడు. ఇలాంటి పెళ్లి సందర్భంలో లేకపోతే ఏదైనా ఒక చావు సందర్భంలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటావు ప్రతి విషయంలో. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిజంగా తక్వాపరుడు ఎవరయ్యా అంటే ఏడ్చి దువాలు చేసేవాడు తక్వాపరుడు కాదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి నిషేధాలకు దూరంగా ఉండేవాడు నిజమైన తక్వాపరుడు. ఇది వడ్డీ హరాం అంటే హరామే. కట్నాలున్నాయి, లంచాలున్నాయి, వేరే వారి హక్కులు కొల్లగొడుతున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఏ విషయాలనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం అని చెప్పారో ఆ విషయాలకు దూరంగా ఉండేవాడే నిజమైన తక్వాపరుడు. తక్వా నీ గుండెల్లో ఉంటుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు కౌలుంది, తక్వా అంటే ఒక ముళ్ళ పొదలో మనిషి తప్పించుకుని జాగ్రత్తగా నడుస్తాడు. పాపాల ఈ ప్రపంచంలో తప్పించుకుని నడిచేవాడే నిజమైన తక్వాపరుడు. సోదరులారా, నిజమే ఈ ఖియానతదారుల మధ్యలో అమానతదారుగా ఉండడం కష్టమే. ఈ ప్రాపంచిక ప్రియుల మధ్యలో పరలోకవాసిగా నివసించడం కష్టమే. హరాం కోర్ల మధ్య హలాల్ జీవితాన్ని గడపడం కష్టమే. కానీ అల్లా ప్రసన్నత కావాలంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటించాల్సి. నీది కాని దేనికోసమైనా నువ్వు ఆశించకు, అది హరాం అంతే. సోదరులారా, బుఖారీ ముస్లిం ముత్తఫికున్ అలైహి, ఒక వ్యక్తి పూర్వకాలంలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి తాను భూమిని అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, పేపర్స్ కూడా, డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి, దస్తావేజులు చేతికి చిక్కాయి. కొన్నటువంటి వ్యక్తి తన భూమిని సాగు చేస్తున్నటువంటి తరుణంలో ఆ నాగలి పట్టుకొని బంగారు లంకె బిందెలు బయటపడ్డాయి. నిజంగా ఆలోచించండి, ఈరోజు మన వ్యవహారం ఎలా ఉంటుందంటే, నిజంగా మనుషులు అలా దొరికితే మన కొనచేలో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఇక దున్నడం ఆపేస్తాడు. అంతే బాబు, అవునా కాదా? దున్నడం ఆపేస్తాడు. ఎందుకంటే పొగులు తుంటుంటాడు, తీస్తే ఎవరైనా చూస్తారని భయం వెడికి ముందల. దున్నడం ఆపేసి రేత్రి పూట వెళ్తాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ లంకె బిందెలు తీసుకుని వచ్చాడు. డైరెక్ట్గా ఎవరైతే అమ్మాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, బాబు ఇదిగో నేను చేను దున్నుతూ ఉండగా నీ చేలోంచి ఈ బంగారు బిందెలు బయటపడ్డాయి. అంటే వజ్ర వైడూర్యాలతో పొదకబడినటువంటి నగలున్నాయి, బంగారు బిందెలవి. వాటిని తీసుకుని వెళ్ళాడు నేరుగా. అయ్యా, పొలం దున్నేటప్పుడు ఇవి బయటపడ్డాయి, నేను భూమికి డబ్బులు కట్టాను కానీ ఈ బంగారానికి డబ్బులు కట్టలేదు కదా, ఇవి నావి కాదు, ఇవి నువ్వు తీసుకో అన్నాడు. అదే నిజంగా ఆ ప్లేస్లో నువ్వు ఉంటే వెరీ వెరీ థ్యాంక్స్ బాబు అని చెప్పేసి ఒక టీ ఇప్పించేసి, అవును మా తాతోళ్ళు నాకు చెప్పారు, నేను ఆ విషయం నీకు మర్చిపోయాను, ఇవి నావే అని చెప్పి తీసుకుని మచ్చలకి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ అమ్మినవాడు కూడా విశ్వాసే, డూప్లికేట్ నోట్ కాదు. అమ్మినవాడు అంటున్నాడు, అయ్యా భూమిలో ఏముందో నాకు తెలియదు, భూమికి నువ్వు డబ్బులు ఇచ్చావు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, భూమి నీదే, బంగారము నీదే. ఇప్పుడు నీ భూమిలోంచి నేను తీసుకుంటే అల్లా దగ్గర నేనేం జవాబు చెప్పాలి? సోదరులు చూడండి, నీది కాని సొమ్ము ఏదైనా హరామే, గుర్తుపెట్టుకో. అది ఎక్కడి నుంచైనా, ఎవరి దగ్గర నుంచైనా, ఏ రూపంలోనే సరే లాక్కోవాలనుకుంటే నీ పాలిట శాపం అవుతుంది, నేను కాటేస్తుంది. ఇద్దరు కలిసి ఏం చేశారంటే వాదన పెరిగిపోయింది. బాబు నీది బంగారం, నీదే భూమి, నేను బంగారానికి డబ్బులు ఇవ్వలేదు ఈయనంటాడు. భూమిని కొన్నావు కాబట్టి అందులో ఉన్న హక్కులు మొత్తం నీవే కాబట్టి నువ్వు తీసుకో, నేనే మళ్ళా దగ్గర జవాబు చెప్పాలి. ఈయన ఇద్దరు వెళ్ళారు, కాజీ దగ్గరకు వెళ్ళారు. కాజీ దగ్గర ముందు ఇద్దరు వాదనలు వినిపించారు, విన్నాడు. ఆయన కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లా భీతిపరుడే. కాజీ ఇచ్చినటువంటి న్యాయం ఏంటంటే, తీర్పు ఏంటంటే, అయ్యా మీకు సంతానం ఉందా? అవునండి, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నీకు అబ్బాయిలు ఉన్నారు, మీ ఇద్దరు వివాహం అంటే మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయండి, మీరు బంధువులు అవుతారు, ఉన్నదాన్ని మీరు సరి సమానంగా అనుభవించండి. సుబ్హానల్లాహ్. సోదరుడరా, ఎక్కడ హరామన్న భయం ఎక్కడ? ఈరోజు మన జీవితంలో అది లేకుండా పోయింది. బహుశా సహాబీ వచ్చేసి అబ్దుల్లా బిన్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు కావచ్చు. తన యొక్క బానిసనిచ్చి పంపిస్తాడు, మార్కెట్లోకి వెళ్ళి ఒక గుర్రాన్ని తీసుకురావయ్యా అని 500 దినాలు ఇచ్చి పంపిస్తాడు. మార్కెట్లో వెళ్ళగానే ఒక మంచి మేలుజాతి గుర్రం యవ్వనంలో ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటుంది, చూస్తాడు.
బాబు ఎంతకి ఇస్తా ఉంటాడు, 300 దినార్లు తీస్తాను అంటాడు. 300 టకటక ఇచ్చేసాడు, గుర్రాన్ని తీసుకొని పోతాడు. కానీ యజమాని అడుగుతాడు, ఎక్కడ కొనుక్కొచ్చావు? సంతలో కొనుక్కొచ్చాను. ఎంత కొన్నావు? 300 దినార్లు. ఇది 300కు వచ్చే గుర్రం కాదు, పద. గుర్రాన్ని తీసుకున్నాడు, మళ్ళీ బానిసను తీసుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఆ వ్యక్తి సంతోషంగా అక్కడ లెక్కేసుకుంటా కూర్చున్నాడు. అయ్యా, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు అవసరంలోనైనా ఉండాలి, లేదా మార్కెట్కి వ్యాపారానికి కొత్తోడు అయినా ఉండాలి. ఎందుకంటే నీ గుర్రం 300కి రాదు, ఎలా నువ్వు ఇచ్చావు అన్నాడు. అదే మనమైతే చూడు, అబ్బా భలే బుద్ధి కుట్టి చూసావా, ఎలా సింపుల్గా కొనుక్కొచ్చాను, అస్తగ్ఫిరుల్లాహ్, టాలెంట్ అనుకుంటున్నావేమో. ఎదుటి వాడి హక్కును నువ్వు కొల్లగొడుతున్నా విషయం గుర్తుపెట్టుకో. ఏదో నేను తెలివితేటలు ఉపయోగించాను, బాగా నేను మహామేధావిని, అప్రజ్ఞాని, నేను సంబరపడుతున్నావేమో. ఒకడి హక్కును కొల్లగొడితే ప్రళయ దిన రోజున నువ్వు దానికి సంబంధించినటువంటి జవాబు ఇవ్వాల్సిందే. ఒకటే మాట అన్నాడు, సరే మరి నా గుర్రం 400 చేసిద్దా? రాదు. 500 చేసిద్దా? రాదు. 600 రాదు. 700 దినార్లు ఇప్పుడు ఖచ్చితమైనటువంటి రేటు చెప్పావు అని మిగతా 400 దినార్లు ఇచ్చి అప్పుడు తీసుకుని వెళ్ళాడు సోదరులారా గుర్రాన్ని. ఇది మన పూర్వీకులు మనకు చూపించినటువంటి నిజమైనటువంటి సదాచరణ, నీతి ధర్మము ఈరోజు మన జీవితంలో ఏడదని చెప్పు. క్షణభంగురమైన జీవితం సార్, ఏదైనా మీరు అనుకోండి. ఇత్తకిల్ మహారిం తకునాబదన్నాస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి హరాంకి దూరంగా ఉండు, అంతే. ఏదోలేండి అడ్జస్ట్ అయిపోదాము, తర్వాత తౌబా చేద్దాము, ఈ ఒక్కటి కానిద్దాము, ఈ రోజే ఆగిపోతే నీకుండే. యథార్థంగా జరిగినటువంటి సంఘటన, ఒక వ్యక్తి మసీదులో ఇమామత్ చేస్తూ ఉండేవాడు. ఆ మసీదు ముందే రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీదుగా రోజు బస్సు మార్కెట్కి వెళుతుంది. అరబు గడ్డ మీద జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. సరే అని చెప్పేసి ఆ వ్యక్తి రోజు ఫజర్ నమాజ్ తర్వాత మార్కెట్కి వెళ్ళేవాడు. మార్కెట్లో పని చూసుకొని తిరిగి మరలా జోహర్ సమయానికి వచ్చేవాడు. సరే కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు పేష్మన్ గారు ఇమామత్ చేసేవాడు. ఆయన ఆలిం గారు అనుకోండి, దాయి అనుకోండి, పండితుడు అనుకోండి. బస్ ఎక్కాడు, వెళ్ళాడు, మార్కెట్లో పని చూసుకున్నాడు, రిటర్న్ అవుతున్నాడు. జోహర్ సమయానికి మళ్ళీ రావాలి, నమాజ్ చదివించాలి కదా. కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది టికెట్ వచ్చేసి 5 రూపాయలు అనుకుందాము, 10 రూపాయలు ఇచ్చాడు. ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు పైసలు పనిచేయట్లేదు కదా, అక్కడ ఏముందంటే ఒక 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చాడు, ఒక 20 పిల్స్ ఎక్కువ ఇచ్చాడు. సరే ఇప్పుడు అనుకుందాం మనం, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు, రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాడు, 6 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు ఇవ్వడానికి బదులు 6 రూపాయలు ఇచ్చాడు. చూసుకున్నాడు పేషం గారు, అరే టికెట్ 5 రూపాయలు కదా, నాకు రావాల్సింది 5 రూపాయలే కదా, 6 రూపాయలు ఇచ్చాడేంటి? బస్ డ్రైవర్ ఆయనే, బస్ ఓనర్ కూడా ఆయనే, కండక్టర్ ఆయనే, డ్రైవర్ ఆయనే, ఓనర్ ఆయనే. మనసు ఏమంటుందంటే, అరే 1 రూపాయి పెద్ద విశేషం ఏముంది, ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కుతున్నాము, ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, ఈ 1 రూపాయి కూడా ఆయనకి ఇవ్వాలా, ఉంచుకో, నీకు అవసరం కదా. నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సుల్ ముతమయిన్నా, తెలుసు, డీటెయిల్ వెళ్ళట్లేదు. సరే అంతరాత్మ ఏమంటుందంటే, 1 రూపాయి గురించి కూడా ఆలోచిస్తున్నావు పెద్ద. ఈ రూపాయి ఇకపోతే ఏమైతే, వాడు ధనవంతుడు, బస్సు ఆడితే, డ్రైవర్ ఆడు, ఓనర్ ఆడు, 1 రూపాయితో ఏమైపోద్ది? కానీ తన జ్ఞానము, తన విశ్వాసము అడ్డుపడుతున్నాడే. రూపాయినా రూపాయే కదా, నీది కానప్పుడు ఆ రూపాయి నువ్వు ఎలా తీసుకుంటావు? ఈ రూపాయి గురించి ఎలా దగ్గర ఏం చెప్తావు? తిరిగి ఇచ్చేసాయి. రూపాయి కూడా నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరమా? జేబులో వేసుకో. సరే చిన్నగా మసీద్ వచ్చేసింది. మసీద్ దగ్గర దిగాలి, ఫుట్బాల్ దగ్గరకు వచ్చాడు దిగడానికి. కానీ పండితుడు అంటే పండితుడే సార్. అలవలమ వరసతుల్ అంబియా, పండితుల్ని గౌరవించండి. అలాంటి ఆలిముల ద్వారా అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మనకి ధర్మం ఏంటి, జ్ఞానం ఏంటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలు ఏంటో సమాజానికి అందుతున్నాయి. మనం జీరో, అదుపులు మనకేం తెలుసు? అసలు ఏ విషయంలో కూడా మనకేం తెలియదు. పండితుల్ని గౌరవించండి, పండితులు ప్రవక్తల యొక్క వారసులు అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే పండితుడు కదా అయిందనుకున్నా, ఫుట్బాల్ దగ్గరకు వచ్చి దిగేటప్పటికి అంతరాత్మ ఘోషించింది, ప్రళయ దినం రోజున ఈ రూపాయి గురించి ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను నిలదీస్తే, నీది కానీ ఈ రూపాయి గురించి నువ్వే సమాధానం చెబుతావు? అతడి అమానతుని అతనికి తిరిగి ఇచ్చేయి. నీకు వచ్చేటప్పటికి కండక్టర్ గారు, అదే డ్రైవర్ గారు, నాకు 5 రూపాయలు ఇవ్వాలి, మీరు 6 రూపాయలు, 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చారు, తీసుకోండి అని ఇచ్చాడు. పేష్మన్ గారు, నేను మీకు ఎక్స్ట్రా ఇవ్వలేదు, కావాలని ఇచ్చాను అన్నాడు. కావాలని ఇచ్చారా? ఎందుకు?
నేను ఇన్ని సంవత్సరాలలో నేను ఇస్లాం గురించి పరిశీలన చేస్తున్నాను, ముస్లింలు ఎలాంటి వాళ్ళు గ్రహిస్తూ ఉన్నాను. నాకు ఇస్లాంలో ఉన్నటువంటి ఏకత్వము, మానవులందరూ ఒకటే, సర్వోన్నతుడైన సృష్టికర్త ఒక్కడైన సందేశమార్థం చాలా బాగా నచ్చింది. నమాజులు, ఉపవాసాలు, దాన ధర్మాలు, సమున్నతమైనటువంటి ఈ ఇస్లాం ధర్మం నాకు నచ్చింది. నేను దీన్ని ఆచరించాలనుకుంటున్నాను. అయితే దీన్ని ఆచరించే ముస్లింలు ఎలాంటి వాళ్ళు పరీక్షించాలనుకున్నాను. ప్రజల్ని పరీక్షించడం కంటే ప్రజలకు ముందుండి నమాజ్ చదివించే పేష్మాము, ఈమాము ఎలా ఉంటాడు, ఇతని క్యారెక్టర్ ఏంటో బయటపడితే కదా అని చెప్పేసి ఇచ్చాను. రూపాయి విషయంలో కూడా మీరు అల్లాహకు భయపడ్డారంటే ఇది నిజమైన దైవ ధర్మం. నన్ను కల్మా చదివించండి అని చెప్పి అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కల్మా చదివేప్పుడు ముస్లిం. సుబ్హానల్లాహ్. ఎంతమంది దగ్గర ఎన్నెన్ని డబ్బులు, అమాయకులని, అర్థం కాలేదని, నీ తెలివితేటలని ఎవడెవడో సొమ్మును పోగేసుకుంటున్నావే. ఉదరాలను అగ్నిజ్వాలలతో నింపుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు తీసుకునేటువంటి నీది కాని తీసుకునే ఒక్కొక్క పైసా గురించి, ప్రతి మాట గురించి అల్లా సమక్షంలో నువ్వు జవాబు ఇవ్వాల్సింది. రేష్మా గారు కిందకి దిగారు, కానీ అడుగులు పడతాం వల్ల గుండె భారం అయిపోయింది. ఎందుకంటే అల్లా ఈ దౌర్భాగ్యుని క్షమించు, ఒక్క రూపాయి విషయంలో నీ ధర్మాన్ని ఇప్పుడు తాకట్టు పెట్టేవాడే. నిజమే. ఒకవేళ రూపాయి ఇకపోతే అరే ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళు, నువ్వు టోపీ పెట్టావు, కింద గడ్డం పెట్టావు, మధ్యలో ఇంత పొడుగు సుట్టు తాగుతున్నావు, నిన్ను చూసి సమాజం ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళు అంటుంది. ఎన్ని విషయాల్లో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ థియేటర్లో చూసినా మనోళ్ళు కనిపిస్తున్నారు, ఏ బారుల్లో చూసినా ఈరోజు మనోళ్ళు కనిపిస్తామన్నారు. ఎక్కడ సార్ క్యారెక్టర్? ఎక్కడ ఉన్నతమైనటువంటి నైతికత? పుణ్యపురుషుడివి, అల్లా యొక్క దాసుడివి అంటే హరాం నుంచి దూరంగా నిన్ను నువ్వు రక్షించుకోవాలి, అప్పుడు నువ్వు పుణ్యపురుషుడు అవుతావు అన్నారు. తర్వాత వారిద బిమా కసమల్లాహు లక తకున్ అగన నాస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ప్రసాదించిన దాంతో సంతృప్తి చెందు నువ్వు ప్రజల్లో శ్రీమంతుడు అవుతావు అన్నాడు. ఎంత నీకు ఇచ్చాడో, ఏ స్థాయిలో, ఏ పొజిషన్ లో నిన్ను పెట్టాడో అల్హమ్దులిల్లాహ్ సంపూర్ణంగా మనస్సుతో. ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడన్నా అడుగు, బై కైసే వ్యాపారం, బై క్యాబిన్ అని ఫుల్ టైట్ డౌన్, ఎప్పుడన్నా అడుగు. వాడెప్పుడు డౌనే. అది ప్రశాంతంగా భయ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా ఉంది భయ్, నాకు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దిగులే. అరే నీవు కడుపు నిండా 3 పూట్ల తింటున్నావు, రోడ్ల మీద ప్లాట్ఫారంలో రోజు గడవక, నోట్లోకి వేళ్లు పోక, ముద్ద దిగక, పస్తులతో రోజులు గడిపే వాళ్ళు ఉన్నారు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రపంచంలో నీకంటే తక్కువ ఉన్నోడిని చూడు, దీనిలో నీకంటే ముందున్నోడిని చూడు. చెప్పులున్నాడు, చెప్పులు లేనోడు కలిసి చూస్తే అల్లా నాకు చెప్పులు ఇచ్చావు, లేకపోతే నా కాళ్ళు కూడా కాలిపోయాయి, కృతజ్ఞత భావం ఉంటుంది. చెప్పులున్నాడు, బూట్లు ఉన్నాడు కలిసి చూశాడు అనుకో, క్యా దియే జీ ముझे అల్లా, मेरे पास क्या है बोल के देखो उनके पास बूट है, ఆటోమేటిక్ గా నా శుక్రు చేస్తావు. నువ్వు నిజంగా శ్రీమంతుడు ఎవరో తెలుసా? ఇప్పుడు డబ్బులు ఉండోళ్ళని మనం అనుకుంటే డబ్బులు ఉండోళ్ళు ధనవంతుడు, డబ్బులు ఉండోడు ధనవంతుడు కాదు. ఒక పుణ్యకార్య నిమిత్తం ఒక దగ్గరికి వెళ్ళే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, కోట్ల విలువ చేసే వ్యాపారం. బాబు చందా రాయమంటే 200 రాశాడు. కోటీశ్వరుడు. అతని దగ్గర పనిచేసే గుమస్తా ఉన్నాడే 10,000 నెలకి 2,000 రాశాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు ధనవంతుడు ఎవరు చెప్పండి మీరు? డబ్బుండోడు ధనవంతుడు కాదు, దివ్వు ఉండోడు, అల్లాహ్ మార్గంలో ఇచ్చేవాడు, పేదవాడి ఆకలిని గుర్తించేటువంటి వాడు, అల్లాహ్ మార్గంలో నిస్సహాయులకు, వితంతువులకు, అనాథలకు, ఇళ్లు గడవని వారికి, రోగగ్రస్తులకు, ఖైదీల కోసం, బానిసల కోసం, బాటసారుల కోసం ఖర్చు పెట్టేవాడు. తక్కువ డబ్బులున్నా సరే వాడే ధనవంతుడు అల్లాహ్ దగ్గర. సుబ్హానల్లాహ్. వారిద బిమా కసమ అల్లాహు లక తకున్ అగన నాస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకేది ఇస్తే, ఏ పొజిషన్ ఇస్తే అదే పొజిషన్. అందరికీ ఒకే పొజిషన్ ఉండదు. ఆయన కోరుకున్న విధంగా తక్సిం చేశాడు. ఎవరిని ఏ పొజిషన్ లో ఉంచాలి, ఎవరికి ఏ పరిస్థితులు ఇవ్వాలి, ఎవరిని ధనవంతులుగా చేయాలి, ఎవరిని మిడిల్ క్లాస్ లో ఉంచాలి, ఎవరిని లోయర్ క్లాస్ లో ఉండాలి, డిసైడ్ ఆయన చేసేది. ఏ పొజిషన్ లో నువ్వు ఉన్నా అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా. ఈరోజు 100 రూపాయలే వచ్చాయి, అల్హమ్దులిల్లాహ్. 2,000 వచ్చినాయి బై క్యాబినే, రేపు ఎందుకు 2,000 వచ్చినాయి అని చెప్పడు. రెండో రోజు 3,000 కావాలి వాడికి. ప్రశాంతత లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఒక పెద్ద లోయ నిండా బంగారం దొరికినా వాడి మనసు అనుకుంటుందంట, అబ్బా 2వ లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు. మనిషి ఏదైనా చాలు అని ఇప్పుడు భోజనం పెడుతున్నారే, వేసాడు బై బస్ 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 డబ్బులు ఒక బస్తా ఇవ్వండి, ఇంకో బస్తా అడుగుతాడు. ఒక భోజనమే భుజం బస్సి మై కాసక్తుంది అంటాడు. డబ్బులు కానీ మీరు ఏదైనా ఇవ్వండి, ఇంకా కావాలి 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 కావాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆదాము కుమారుడు యొక్క పొట్ట
సమాధి మట్టితో తప్ప నిండదు అన్నారు. నీకున్నదాంతో ప్రశాంతంగా ఉండు, నువ్వు ధనవంతుడు ఏ పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండవో టెన్షన్స్, అంతే టెన్షన్స్ అనేక రకాలైనటువంటి, అసలు నీ దగ్గర లేదు అన్న దానికంటే ఎదుటోడి దగ్గర ఉంది అన్న దాంతోనే నీ కడుపు రగిలిపోద్ది. నువ్వు కైసా లాచేజీ, కైసా కమ్మాతేజీ, కైసా బనాయిజీ ఉన్నో గారు, కైసా మోలేజీ, గాడి బీపీ షుగర్లు మొత్తం ఎటాక్ ఎదిరి జబ్బులు చేస్తున్నారు. అంతే. నీకున్న దాంతో సంతృప్తి ఎందుకు? వాడికి ఎందుకు ఇచ్చో వాడిని లెక్క అడుగుతాడయా? నీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, వాడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, లెక్క ఇప్పుడు చెప్పాలి. ఎవడు తొందరగా చెప్తాడు చెప్పండి? తక్కువ ఉన్నవాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ధనవంతుడి కంటే 500 సంవత్సరాలు పేదవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. స్వర్గంలో పేదవాళ్ళు ఉన్నారు, స్వర్గంలో అభాగ్యులు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నారు. నరకంలో ధనవంతులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, గర్విష్ఠులు ఉన్నారు, మదాంధులు ఉన్నారు. దేనికి కావాలి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాంతం పేదరికమే కోరుకున్నారు. అల్లా ఈ ప్రవక్త బతుకున్నంత కాలం పేదరికంలో ఉంచు, నేను చచ్చిపోయేటప్పుడు కూడా పేదవాడిగానే మరణం ఇవ్వు అని చెప్పి దువా చేశారు. పేదరికాన్ని అసహించుకోకండి, ఎందుకంటే పేదవారు స్వర్గంలో ఉంటారు. 2వ పాయింట్ అయిపోయింది. 3వది, వాసిని లజారిక్ తకున్ ముమినన్, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండండి అన్నారు. నేను 5 పూటలు నమాజ్ చదువుతాను, లేకపోతే నేను హజ్ యాత్రకి వెళ్ళి వచ్చాను, నేను ఉమ్రాలు చేశాను, మా యువకరి ముందు నీ ఇరుగు పొరుగు కూడా చెప్పాలి. భయ్ మా ఇంటి పక్కన ఉన్న నవాబ్ మంచోడండి, ఎప్పుడైనా సరే మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇదిగో వాటర్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి పెట్టమంటే పెడతాడు, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వెంటనే అప్పటికి అప్పిస్తాడు, లేకపోతే మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. నెంబర్ 1 అండి మంచోడు. నువ్వు మంచోడు వల్ల దృష్టిలో గుర్తుపెట్టుకో. ఖద్దరు సొక్కాలు వేసుకొని మంచి ఏసీ కారులో తిరుగుతావు, నీ పక్కింటోడు వామో వాడు పరమ దుర్మార్గుడు అండి, ఒక్కరోజు కూడా కనికరం లేదు, కనీసం మమ్మల్ని పలకరించాడు, అవుట్. నువ్వు ఏ కారణమైనా కావచ్చు. ఎవరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తాడో, అతడు తన ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి. ఇది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం. కాబట్టి ఇరుగు పొరుగుతో మంచిగా ఉండు. తకున్ మోమిన, నిజమైన మోమిన్ అప్పుడు నువ్వు నిజమైన మోమినప్పుడు నీ ఇరుగు పొరుగు వారు సర్టిఫై చేయాలి. భయ్ హమారే బాజుక్ జో ఆడోస్ పడోస్ మేరా తో బాషా భాయ్ అచ్చా ఆద్మీ హై, ఇదో అబ్దుల్లా నెంబర్ 1 క్యాండిడేట్ హై. ఎప్పుడు ఎవరిని తిట్టడండి, తగులు పెట్టుకోడు, మా పిల్లల్ని కూడా మంచిగానే ఉంటాడు, ఎప్పుడు కూడా తనతో మాకు ఇబ్బంది లేదు. ఇది క్యారెక్టర్. నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇన్ని రోజులు వెళ్ళాను, నేను మొన్న దాకా ప్యాంటు సెట్ వేసుకుని ఇప్పుడు లాల్చీ వేసాను, లాల్చీల వల్ల, లేకపోతే నువ్వు చెప్పాను కదా మాట్లాడే భాషలోనో వేసుకునే డ్రెస్సుల్లోనో నీ ఈమాన్ లేదు. ఇరుగు పొరుగుతో మంచిగా ఉండు, నువ్వు నిజమైనటువంటి మోమిన్ అవుతావు. తర్వాత 4వ విషయం, వహిబ్బు లిన్నాసి వమా తుహిబ్బు లినఫ్సిక్ తకున్ ముస్లిమన్. నిజంగా నీ కోసం నువ్వేం కోరుకుంటావో నీ సోదరుడు కోసం కూడా అదే కోరుకో. నేను బాగుండాలని నువ్వు కోరుకుంటావే, నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా, నా తోటి సోదరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, నాకే ఇబ్బందులు రాకూడదని కోరుకుంటున్నావే, నా సోదరుడు కూడా ఏ ఇబ్బందులు రాకూడదు. సోదరులారా, నిజంగా నీ కోసం నువ్వు చేసే దువా స్వీకరించబడితో లేదో కానీ నీ కోసం దైవదూత దువా చేస్తారని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా నా సోదరుని కాపాడు, అల్లా నా సోదరుని క్షమించు, అల్లా నా సోదరుని ఇబ్బందుల నుండి నువ్వు చేసే దువా మధ్యలో ఒక దైవదూత ఉంటాడు. అల్లా ఇతడు అతని కోసం అడుగుతున్నాడు, ముందు ఇతడిది స్వీకరించు, ఇతడికి ప్రసాదించు అని దైవదూత మధ్యలో నీ గురించి దువా చేస్తుంటాడు. నీ దువా స్వీకరించబడితో లేదా గ్యారంటీ లేదు, కానీ దైవదూత దువా స్వీకరించబడింది. కనీసం నీ దువాలో ఇరుగు పొరుగు గురించి, వాళ్ళ గురించి, అల్లా అందరినీ మంచిగా ఉంచు, అల్లా అందరికీ ఆరోగ్యం ప్రసాదించు, అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించు, అల్లా అందరిని నరకం నుండి కాపాడాలి. ఎక్కడో దేశంలో ఏదో జరుగుతుంటేనే మనసు కలిసి వేస్తుంది. నీ తోటి సోదరుడు గురించి నమాజ్ నీ పక్కన చదువుతాడే వాడితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? ఎన్ని కంప్లైంట్లు ఇస్తావు వాళ్ళ మీద? ఎవడు నీలాగా కలిమా చదివాడో, ఎవడు నీలాగా నమాజ్ చదువుతున్నాడో, ఎవడు ఆకృతిని విశ్వసిస్తున్నాడో వాళ్లతో ఈరోజు నీ వ్యవహారం నీకు నువ్వు అర్థం చేసుకో, నీకు నువ్వు ఆలోచించుకో. చెప్పాను కదా, విశ్వాసం అనేది డ్రెస్సులో లేదు, వేషం భాషల్లో లేదు, నీ ఆచరణల్లో ఉంది. 4 అయిపోయినాయి. 5వది, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వలా తుక్సిరి జహీకా ఫఇన్న కసరద జహీకా తమితుల్ కల్బ్. విరివిగా నవ్వకండి, పగలబడి నవ్వటం ద్వారా మీ హృదయం చచ్చిపోతుంది, మీరు నిర్జీవులైపోతారు. అని నీకు టైం దొరికితే కామెడీ షోలు చూస్తావా? ఎప్పుడు ఆ నవ్వులు అట్లా చూస్తావా? అందుకని నీ జీవితమే కామెడీ అయిపోయింది.
చూసి నవ్వి పగలబడి నవ్వటం. వాడు అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, అన్ని కౌంటర్లు, ఎదుటివాడి యొక్క క్యారెక్టర్ మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. అది నీకు నవ్వటం, పగలబడి నవ్వుకోవటం. నవ్వితే ఆరోగ్యం కాదు, దానికి ఒక లిమిట్ ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నవ్వేవారు, చిరునవ్వు నవ్వేవారు. అంతేగాని నవ్వటానికి ఎవడో మీద జోకులు వేసి, ఎవడో మీద కౌంటర్ డైలాగులు వేసి, ఎవడి మీద పంచ్ డైలాగులు ఇస్తే నవ్వితే నవ్వి నీ హృదయం చచ్చిపోయింది. కాబట్టి ఈరోజు మళ్ళీ మార్పు అంటారు. వకాలు సమీన వచాన విన్నాము, సిరసా వహించాము. ఎక్కడ చేస్తున్నాము? మనసు చచ్చిపోయింది భయ్. ఇన్ని సంవత్సరాలు నీకు తెలియదా గిలకల కింద ప్యాంట్ వేయకూడదని? కానీ నువ్వేయో చచ్చిపోయిందట్టు అర్థం. నువ్వు తెలియదా? నీవు దాడి చూడనా, దాడి మాఫ్ కర నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతని తెలియదా? వింటున్నావు, జుమాలు వింటున్నావు, ఇస్తిమాలు వింటున్నావు, రంజాన్లో వింటున్నావు, బక్రీదుల్లో వింటున్నావు, ఖురాన్ చదువుతా ఉన్నావు, హదీస్ చదువుతున్నావు. రాదు, చచ్చిపోయింది. మనం జీవోత్సవాలని లెక్క. చూడండి, ఏదైనా టాప్ అండ్ బళ్ళలో ఎక్కామనుకోండి, కార్లు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే టింగ్ 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 అని మోగుతుంటుంది, అవునా కాదా? దానికి 1 minute 1.5 minute ఇస్తాడు. దాని తర్వాత అది మోగదు, ఎందుకంటే నువ్వు సత్యం ఇంక చెప్పదు. అది ఎందుకు చెప్పింది? దానికి ఒక టైం పెట్టారు సార్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూమపానం చేసేవాడు ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ ది స్టార్టింగ్ పీరియడ్ ఏమన్నా నడుతాడు పై అగ్గిపెట్టి, దేవుడు పక్కోడు కూడా తెలియకూడదు. అగ్గిపెట్టు ఇట్లా అడుగుతాడు, ఎవడికి అర్థం కాదు. సరే అగ్గిపెట్టిస్తే ఎక్కడో గోడ సాటుకుపోతాడు. ఏదైనా సాటు చూసుకొని గపా తాగేస్తాడు. వచ్చి బయటకు వచ్చి శుభ్రంగా మోసేసి మౌత్ వాష్ చేసి ఇంట్లో ఎందుకు? వాళ్ళ డాడీకి తెలియకూడదు, వైఫ్కి తెలియకూడదు, పిల్లలకి తెలియకూడదు, ఏంట్రా సిగరెట్ అంటారని చెప్పేసి. వాడికి అప్పుడు ఏందని అర్థం ఏంటో తెలుసా? చెబుతుంది, నేను తప్పు చేశావు, తప్పు. ఇప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హృదయం కూడా తెల్లటి వస్త్రం లాంటిది. ఇప్పుడు చూడండి, ఏదైనా డాట్ ఉంటే వెంటనే కనపడుద్ది. ఇప్పుడు అది డాట్ పడి తెల్లది కాస్త నల్లగా అయిపోతే ఇక నల్లగుడ్డ మీద నల్ల మచ్చ ఏం కనపడుద్ది? చెప్పదు ఇంకా. ఇక అప్పుడు లేదు, వాడి పొజిషన్ ఏం తెలుసా? నాడు ఇంట్లో కూర్చుని మంచం మీద టీవీ చూస్తా, అరే బచ్చ అంగా డబ్బాలా అంటాడు. అంగడమంట అగ్గిపెట్టి తీసుకురా అంటాడు. కొట్టుకెళ్ళి సిగరెట్ పెట్టి తెమ్మంటాడు. అందరూ చూస్తుంటారు, భార్య చూస్తుంటుంది, పిల్లలు చూస్తుంటారు, తండ్రి చూస్తుంటారు. అంటే అర్థమైంది తెలుసా? వాడు చచ్చిపోయాడు అన్నది, ఉదయం చచ్చిపోయింది. చెప్పదు ఇంకా. తప్పు చేసే తొలినాళ్లలోనే నీ అంతరాత్మ చూడరే తప్పు చేసావు. ఎందుకంటే నవ్వి నీకు మొత్తం జీవితమే నవ్వటైపోతుంది. నవ్వకండి, సమాధిలో వెళ్ళి పనుకోవాలి. మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, అయినా మీరు ఏమరపాట్లో పడి ఉన్నారా? ఎన్నాళ్ళు సార్ బతికేది? రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పడుకున్నారు. నువ్వెంత నేనెంత అసలు? ఈరోజు నమ్మకపోతే నువ్వే నష్టపోతావు. ఈరోజు చేదుగా ఉండొచ్చు, సత్యం చేదుగానే ఉంటది, పాపం తీయగా ఉంటది, కానీ కోరిక తీరుతుంది, పాపం మిగిలే ఉంటుంది. ఫమయ్యామల్ మిస్కాల జరదిన్ కరయ్యరా వమయ్యామల్ మిస్కాల జరదిన్ షర్రయ్యరా. నువ్వు చేసే రవ్వంత పాపం కూడా విడవను, రవ్వంత పుణ్యమైన విడవను మీసాను ఉంది అంటున్నాడు. సోదరులారా, ఇస్లాం శాంతియుత దైవ ధర్మం, జీవన విధానం. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగుతో, బాటసారులతో, బంధువులతో, అన్ని విషయాల్లో అందరితో మంచిగా ఉండమని చెప్పేటువంటి సమున్నత జీవన విధానం ఆకాశాల స్వామి కోరుకున్న పద్ధతి. మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే. ఎవరైతే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా బాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు, నిర్జీవమైనటువంటి నెలకు జీవం పోస్తాడు, రకరకాల పంటలు పండిస్తాడు, సర్వజీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆ ఉపాధి ప్రదాత అల్లాహ్. సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, ఎడారోళ్ళ దేవుడు కాదు, అరబ్బుల జాతికి చెందిన వాడు కాదు. సకల లోకాల పాలకుడు, సర్వజీవ పరిపోషకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడు నీ బొమ్మను చెక్కాడు, వీర్య బిందును నెత్తుడి ముద్దగా చేశాడు, నెత్తుడి ముద్దను కండగా చేశాడు, కండను ఎముకగా చేశాడు, ఎముక పైన చర్మాన్ని తొడిగాడు. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, నడి నెత్తి నుంచి అరికాలి వెటికి నకసిక పర్యాంతం అంగాన్ని, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని సృష్టించిన సృజనకారుడు. ఆయన పేరు అల్లాహ్. సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, జెండా దర్గా పీర్ వలీ బాబా కాదు, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నువ్వు సైదో షేకో పటానో కానైతే మీసాలు మెలాల్సిన పని లేదు. డైరెక్ట్ జన్నత్ అని చెప్పుకోవడానికి లేదు. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు కూడా స్వర్గంలోనికి వెళ్ళలేదు. 950 సంవత్సరాలు చెప్పారు నువ్వు అలీస్లాం వారి కన్న కొడుకు, కట్టుకున్న భార్య అవిశ్వాసులు నరకం అంటుంది ఖురాన్.
తన స్నేహితుడిగా పిలుచుకున్నాడు ఇబ్రహీం ఖలీలుల్లా అని. ఆయన కన్న తండ్రి హాజరు నరకవాసి అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. లూత్ అలైహిస్సలాం వారి భార్య, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలా కాపాడినటువంటి అబూ తాలిబ్, ద్వేషించినటువంటి అబూ లహబ్, ప్రవక్త వారసులు, ప్రవక్త బంధువులు నరకవాసులు అని చెబుతుంది దైవధర్మం. కాబట్టి ఇది తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తి కాదు. నువ్వు పంచుకొని మేము జన్నతియే కుదరదు. అల్లా దగ్గర జవాబు చెప్పాల్సిందే. ఎన్ని సంవత్సరాలు బతికావన్నది కాదు, ఎలా బ్రతికావన్నది ఆయన చూస్తాడు. అల్లాతో దువా చేస్తున్నాను, వల్ల మమ్మల్ని అందరినీ హరాం నుంచి కాపాడు, వల్ల ఇచ్చిందంతో సంతృప్తి చెందినటువంటి భాగ్యాన్ని ప్రసాదించు, వల్ల ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు, వల్ల ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.